ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే బుజ్జి కుక్క ఉండేది. అది చాలా తెలివి అయింది. ఒక్కరోజు బుజ్జి యజమాని అక్కయ్య బుజ్జిని పిలిచింది. బుజ్జి బంగారం, ఈ అన్నం పక్కింటి నాన్నకి ఇచ్చేయమ్మా అని చెప్పింది. బుజ్జి తల ఊపి సరే అంటోంది. బుజ్జి తినిపిండితో కూడిన చిన్న డబ్బా తీసుకుని సరదాగా నడుస్తూ బయలుదేరింది. అయితే ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఓహ్ ఓహ్, ఒక చోట రుచికరమైన వాసన వస్తోంది. బుజ్జి ముక్కుతో వాసన చూస్తోంది. ఒయ్యో, ఎంత బాగా వాసన వస్తోంది! తినేసేద్దాం కాదా అని బుజ్జి అనుకుంది. బుజ్జి తన డబ్బా మర్చిపోయి అక్కడి బిస్కెట్లు తినేసి ఇంటికి చేరింది. బుజ్జికి అప్పుడు గుర్తొచ్చింది, ఓహో, నా యజమాని చెప్పిన పని మర్చిపోయానే, బడా తప్పు చేశా అనుకుంటుంది. బుజ్జి ఇంటికి చేరి యజమానిని చూస్తూ తల వంచి ఇలా అంటుంది, వూ, సారీ పెద్దమ్మ. అప్పుడు పెదమ్మ, అయ్యో బుజ్జి, సారీ చెప్పావు కదా, మంచిదే పాపా అంది. ఇక అప్పటినుంచి బుజ్జి తప్పు చేస్తే వెంటనే సారీ చెప్పేది. ఈ కథ మనకి ఏం చెబుతోంది అంటే, తప్పు చేసినా సరే నిజాయితీగా ఒప్పుకుని సారీ చెప్పాలి. Like and subscribe for more fun.